జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. బిట్సాట్ ఎగ్జామ్ 1 వీక్‌లో ఉంది. సో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక. సో నేను ఇప్పుడు ఈ తక్కువ టైంలో టైం వేస్ట్ కాకుండా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వబోతున్నాను. ఎవరైతే బిట్సాట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నాను. దీనివల్ల ఒక 50 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇదే మిస్టేక్స్ కనుక ఈ వీడియో చూడకుండా మిస్టేక్స్ చేస్తే 40-50 మార్క్స్ మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. తక్కువ టైంలో 3-4 మినిట్స్లో వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా లాస్ట్ 7 డేస్ ఉన్నాయి. సో ఒక 30-50 మార్క్స్ ఈజీగా పాసిబుల్ అవుతాయి. సో ఈ మిస్టేక్స్ చేయకండి అండ్ ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో వాటిని మాత్రం ఫాలో అవ్వండి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. అండ్ రెండో విషయం ఏంటంటే డోంట్ స్టార్ట్ న్యూ చాప్టర్స్. ఇప్పుడు కొత్త చాప్టర్స్ కంటే ఆల్రెడీ రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకి ఎగ్జామ్ అనేది 2 టైమ్స్లో ఉంది, 9 to 12 అండ్ 2 to 5. సో ఈ టైంలో రోజుకు 2 సార్లు ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేయండి. సో మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, సో ఎందుకు చేస్తున్నాము, కాన్సెప్ట్స్ మిస్ అయిందా, ఏ మిస్ అయిందో సో వాటిని పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. దానికి ప్రాపర్ యాక్షన్ తీసుకోండి. మనకి 130 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ బోనస్ 12 క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తారు. టోటల్ 180 మినిట్స్లో. సో తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి కాబట్టి స్పీడ్గా అండ్ యాక్యురసీగా చేయడానికి ట్రై చేయండి. సో యూజ్ ఎలిమినేషన్ ట్రిక్. నేను POE అంటాను, ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. మనకు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే POE ఏదైతే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా మనకు ఒక 50% ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో POE మెథడ్ను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఒకవేళ క్వశ్చన్ 30 సెకండ్స్లో కనుక సాల్వ్ చేయలేకపోతే వెంటనే ఇమీడియట్గా స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి. సో నో ఈగో. అంటే నేను కంపల్సరీ ఈ క్వశ్చన్ నేను చదివాను, నేను కంపల్సరీ చేయాలని అక్కడే ఈగోతో కూర్చోవద్దు. సో డోంట్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకి స్పీడ్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ వదిలేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే ముందు ఈజీ క్వశ్చన్స్ ఇమీడియట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏవైతే నేను స్ట్రాటజీస్ చెప్తున్నానో రోజు అప్లై చేయండి. సో 9 to 12 రోజు 2 టైమ్స్ మాక్ టెస్ట్ తీసుకోండి. సో దాంట్లో వీటిని అప్లై చేయండి. ఆబ్వియస్గా మీరు ఏదైతే ఇప్పటివరకు ఫార్ములాస్ నేర్చుకున్నారో ఫిజికల్ కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్లో, మ్యాథ్స్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో సో ఏవైతే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ ఉంది, రేడియస్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, వాల్యూస్ అన్ని పెట్టిన తర్వాత మనము వాల్యూస్ను అంటే ఫార్ములాస్ను గుర్తుంచుకోవడం కంపల్సరీ. కాబట్టి వాటిని బాగా రివైజ్ చేయండి. ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. వీటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చూడగానే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటిలలో అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ వీటిలో కొంచెం ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. ఈచ్ క్వశ్చన్కి +3 మార్క్స్ అండ్ -1 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో యాక్యురసీ ఇంపార్టెంట్. అవాయిడ్ బ్లైండ్ గెస్సింగ్స్. సో మెయింటైన్ అట్లీస్ట్ 85-90% యాక్యురసీ. ఫిక్స్ యువర్ స్ట్రాటజీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మీన్స్ ఎలా స్ట్రాటజీ ఉంటుంది, ఒక స్ట్రాటజీ పెట్టుకొని అదే స్ట్రాటజీలో చేయండి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే మీకు బోనస్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 12 క్వశ్చన్స్ బోనస్ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఇవన్నీ టైంలో చేయగలిగితే. స్లీప్ అండ్ కాన్ఫిడెన్స్. మీరు పర్టికులర్గా ఈ 9 to 12 అండ్ 2 to 5 మధ్యలో నిద్రపోకండి. ఆ టైంలో మాత్రం ఎగ్జామ్ రాయండి. లాస్ట్ 1 వీక్ అట్లీస్ట్ ఒక 6 to 7 అవర్స్ అనేది మినిమం స్లీప్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత హెల్తీగా ఉంటే అంత బాగా మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. సో మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఎగ్జామ్స్లో మార్క్స్ చూడండి, ఎర్రర్ అనాలిసిస్ చేయండి. సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని మనం కనుక ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే సో మనకు మార్క్స్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి. మనకి సెషన్ 1 వచ్చేసి April 15th to 16th అండ్ సెషన్ 2 అప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ అనేది 20 April to 2nd May ఉంది. 24 to 26 Mayలో ఎగ్జామ్ ఉంది. ఒకవేళ ఈ ఫస్ట్ సెషన్లో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే సెకండ్ సెషన్ కూడా ఉంది. కాబట్టి కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎర్రర్ అనాలిసిస్ చేసుకోండి. చెప్పిన ప్రతి పాయింట్ని
సో మీరు ఫాలో అవుతారని. అండ్ బిట్సాట్ ఎగ్జామ్ 1 వీక్లో ఉంది. సో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక. సో నేను ఇప్పుడు ఈ తక్కువ టైంలో టైం వేస్ట్ కాకుండా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వబోతున్నాను. ఎవరైతే బిట్సాట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నాను. దీనివల్ల ఒక 50 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇదే మిస్టేక్స్ కనుక ఈ వీడియో చూడకుండా మిస్టేక్స్ చేస్తే 40 to 50 మార్క్స్ మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. తక్కువ టైంలో 3 to 4 మినిట్స్లో వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా లాస్ట్ 7 days ఉన్నాయి. సో ఒక 30 to 50 మార్క్స్ ఈజీగా పాసిబుల్ అవుతాయి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. అండ్ ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో వాటిని మాత్రం ఫాలో అవ్వండి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. అండ్ రెండో విషయం ఏంటంటే డోంట్ స్టార్ట్ న్యూ చాప్టర్స్. ఇప్పుడు కొత్త చాప్టర్స్ కంటే ఆల్రెడీ రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకి ఎగ్జామ్ అనేది 2 టైమ్స్లో ఉంది, 9 to 12 అండ్ 2 to 5. సో ఈ టైంలో రోజుకు 2 సార్లు ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేయండి. సో మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, సో ఎందుకు చేస్తున్నాము, కాన్సెప్ట్స్ మిస్ అయిందా, ఏ మిస్ అయిందో సో వాటిని పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. దానికి ప్రాపర్ యాక్షన్ తీసుకోండి. మనకి 130 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ బోనస్ 12 క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తారు. టోటల్ 180 మినిట్స్లో. సో తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి కాబట్టి స్పీడ్గా అండ్ యాక్యురసీగా చేయడానికి ట్రై చేయండి. సో యూజ్ ఎలిమినేషన్ ట్రిక్. నేను POE అంటాను, ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. మనకు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే POE ఏదైతే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా మనకు ఒక 50% ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో POE మెథడ్ను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఒకవేళ క్వశ్చన్ 30 సెకండ్స్లో కనుక సాల్వ్ చేయలేకపోతే వెంటనే ఇమీడియట్గా స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి. సో నో ఈగో. అంటే నేను కంపల్సరీ ఈ క్వశ్చన్ నేను చదివాను, నేను కంపల్సరీ చేయాలని అక్కడే ఈగోతో కూర్చోవద్దు. సో డోంట్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకి స్పీడ్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ వదిలేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే ముందు ఈజీ క్వశ్చన్స్ ఇమీడియట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏవైతే నేను స్ట్రాటజీస్ చెప్తున్నానో రోజు అప్లై చేయండి. సో 9 to 12 రోజు 2 times మాక్ టెస్ట్ తీసుకోండి. సో దాంట్లో వీటిని అప్లై చేయండి. ఆబ్వియస్గా మీరు ఏదైతే ఇప్పటివరకు ఫార్ములాస్ నేర్చుకున్నారో ఫిజికల్ కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్లో, మ్యాథ్స్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో సో ఏవైతే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ ఉంది, రేడియస్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, వాల్యూస్ అన్ని పెట్టిన తర్వాత మనము వాల్యూస్ను అంటే ఫార్ములాస్ను గుర్తుంచుకోవడం కంపల్సరీ. కాబట్టి వాటిని బాగా రివైజ్ చేయండి. ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. వీటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చూడగానే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటిలలో అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ వీటిలో కొంచెం ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. ఈచ్ క్వశ్చన్కి +3 మార్క్స్ అండ్ -1 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో యాక్యురసీ ఇంపార్టెంట్. అవాయిడ్ బ్లైండ్ గెస్సింగ్స్. సో మెయింటైన్ అట్లీస్ట్ 85 to 90% యాక్యురసీ. ఫిక్స్ యువర్ స్ట్రాటజీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మీన్స్ ఎలా స్ట్రాటజీ ఉంటుంది, ఒక స్ట్రాటజీ పెట్టుకొని అదే స్ట్రాటజీలో చేయండి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే మీకు బోనస్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 12 క్వశ్చన్స్ బోనస్ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఇవన్నీ టైంలో చేయగలిగితే. స్లీప్ అండ్ కాన్ఫిడెన్స్. మీరు పర్టికులర్గా ఈ 9 to 12 అండ్ 2 to 5 మధ్యలో నిద్రపోకండి. ఆ టైంలో మాత్రం ఎగ్జామ్ రాయండి. లాస్ట్ 1 week అట్లీస్ట్ ఒక 6 to 7 hours అనేది మినిమం స్లీప్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత హెల్తీగా ఉంటే అంత బాగా మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. సో మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఎగ్జామ్స్లో మార్క్స్ చూడండి, ఎర్రర్ అనాలిసిస్ చేయండి. సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని మనం కనుక ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే సో మనకు మార్క్స్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి. మనకి సెషన్ 1 వచ్చేసి April 15th to 16th అండ్ సెషన్ 2 అప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ అనేది 20 April to 2nd May ఉంది. 24 to 26 Mayలో ఎగ్జామ్ ఉంది. ఒకవేళ ఈ ఫస్ట్ సెషన్లో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే సెకండ్ సెషన్ కూడా ఉంది. కాబట్టి సో కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎర్రర్ అనాలిసిస్ చేసుకోండి. చెప్పిన ప్రతి పాయింట్ని సో మీరు ఫాలో అవుతారని. అండ్ బై ద వే నా పేరు నగేష్ జమ్ము. థ్యాంక్ యూ వెరీ మచ్.